त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणस्पत आनशृण्वन्नोतिभिः सीदसादनं श्रीमहागणाधिपतये नमो नमः। प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनामभित्रियवतु श्रीमहासरस्वत्यै नमो नमः। आदित्याय च सोमाय मंगलाय बुधाय च गुरुशुक्रशनिभ्यश्च राहवे केतवे नमः। ప్రేక్షకులకు శుభోదయం। 23 మార్చి శనివారం గోచర ఫలితాలు చూద్దాం। స్వస్తి శ్రీ చంద్రమాన శ్రీ శోభకృతనామ సంవత్సరం ఉత్తరాయణం శశిర ఋతువు ఫాల్గుణ మాసం శుక్లపక్షం త్రయోదశి శనివారం ఉదయం 7:24 వరకు ఉంది। పుబ్బా నక్షత్రం పూర్తిగా ఉంది। అయితే ఇక్కడ వర్జ్యం పగలు 3:21 నుంచి 5:07 వరకు ఉంది। అమృత ఘడియలు రాత్రి 2:01 నుంచి 3:47 వరకు ఉంది। ఈ రోజున సాయంత్రం దుర్ముహూర్తం 4:31 నుంచి 5:19 వరకు। సిజేరియన్ ఆపరేషన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి పగలు 12:30 సమయం అనుకూలంగా ఉంది। రేపటి రోజున సిజేరియన్ ఆపరేషన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి 11:45 సమయం అనుకూలంగా ఉంది। విజయవాడకు సూర్యోదయం 6:05 సూర్యాస్తమయం 6:07। ఈ రోజున ఏదైనా శుభ సంబంధమైన వ్యవహారం చేద్దాం అనుకున్న వాళ్ళకి పగలు 2:10 సమయం అనుకూలంగా ఉంది। మరి ఇవాళ మనం గ్రహచారాన్ని కనుక పరిశీలన చేస్తే గురువు మేషంలో, చంద్రుడు సింహంలో, కేతువు కన్యలో, కుజ శుక్ర శని కుంభంలో, రవి బుధ రాహులు మీనంలో ఉన్నారు। ఇప్పుడు మనం 12 రాశుల యొక్క గోచార ఫలితాలు తెలుసుకుందాం। ఇందులో ముఖ్యంగా శని త్రయోదశి, శనివారం త్రయోదశి కలిసి వచ్చిన రోజున శని త్రయోదశి పర్వంగా మన వాళ్ళు చేసుకుంటూ ఉంటారు। శని త్రయోదశి నాడు ఉదయం శనికి అర్చనలు చేసి సూర్యాస్తమయం వరకు ఉపవాసం ఉండి సూర్యాస్తమయానికి 45 నిమిషాల ముందు స్నానం చేసి తర్వాత సూర్యాస్తమయంలో చేయాల్సిన సంధ్యావందనాది ప్రకరణం అంతా కూడా పూర్తి చేసుకుని తర్వాత ఈశ్వరారాధన కనుక చేస్తే తద్వారా ఐశ్వర్యం లేని వాళ్ళకి పరమేశ్వరుడు అనుగ్రహించి ఐశ్వర్యం లభిస్తున్నాయి, సంతానం లేని వాళ్ళకి సంతానం కలుగుతుందని చెప్పేసి మనకి పురాణ వాక్యాలు తెలియజేస్తూ ఉన్నాయి, ధర్మశాస్త్రాలు కూడా తెలుస్తూ ఉన్నాయి। కాబట్టి అందరూ కూడా అది తెలుసుకుని దాన్ని ఆచరించి అందరూ కూడా సుఖజీవనం చేస్తారని చెప్పి ఆశిస్తూ ఇప్పుడు మనం 12 రాశుల యొక్క గోచార ఫలితాలు చూద్దాం। మేషరాశి, ఈ రోజున అన్ని కార్యక్రమాలు కూడా చాలా తెలివిగా ఓర్పుగా చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది। ఆనందంగా కాలక్షేపం చేస్తారు, అభివృద్ధి వైపు ప్రయాణం చేస్తారు। ఇక్కడ ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం ఉంది। విదేశీ మాత్రమే ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా చాలా అద్భుతంగాను బాగా నడుస్తూ ఉంటాయి। వృషభ రాశి, ఈ వృషభ రాశి వాళ్ళకి ఈ రోజున అన్ని కార్యక్రమాలు చాలా సమంజసంగా నడుస్తూ ఉంటాయి, ఎక్కడ ఇబ్బందులు లేకుండా నడుస్తుంది। కుటుంబ విషయాలు చాలా బాగుంటాయి, ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా బాగుంటాయి, ఆర్థిక ఆరోగ్య విషయాలు చాలా బాగుంటాయి, నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో సత్ఫలితాలు బాగా ఉంటాయి। అన్ని కార్యక్రమాలని కూడా విజయవంతం చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది। మిథున రాశి, ఈ రోజున చాలా అద్భుతమైన కాలం, ప్రశాంతంగా అన్ని పనులు పూర్తి చేసుకుంటూ ముందుకెళ్తారు। కుటుంబ విషయాలు చాలా బాగుంటాయి, ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా బాగుంటాయి, ఆర్థిక ఆరోగ్య విషయాలు కూడా చాలా బాగుంటాయి। విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు అన్నీ కూడా చాలా అనుకూలంగా నడుస్తుంటాయి, ఎక్కడా ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం బాగా ఉంటుంది, అన్ని పనులు వేగంగా సాగుతూ ఉంటాయి। కర్కాటక రాశి, అనేక కార్యక్రమాల్లో కూడా విజయాలు సాధిస్తారు, కుటుంబ విషయాల్లో విజయాలు సాధిస్తారు, ఉద్యోగ వ్యాపార విషయాల్లో విజయాలు సాధిస్తారు, ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా విజయాలు సాధించే అవకాశం ఉంది। ఈ రోజున మీకు అష్టమంలో గ్రహాలు ఉన్నప్పటికీ కూడా కొత్త వ్యవహారాలు టేకప్ చేయకుండా ఉంటే పాత వ్యవహారాలు దృష్టి పెడితే కనుక చాలా మంచి ఫలితాలు వస్తాయి। కొత్త వ్యవహారాల దొరికి వెళ్తే అక్కడ ఇబ్బందులకరమైనటువంటి ఘటనలు ఎదురయ్యే అవకాశం వస్తుంది, కొంచెం జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది। సింహరాశి, వాళ్ళకి గ్రహచారంలో ప్రస్తుతం సప్తమాష్టమాల్లో ఉన్నటువంటి గ్రహాల యొక్క అనుకూలత తక్కువగా ఉంది, కొంచెం ఇబ్బందులు చికాకులు సృష్టిస్తూ ఉంటాయి। నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి, ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త తీసుకోవాలి, ఎవరి వ్యవహారాలను ఎక్కువ కలగజేసుకోవద్దు, మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్తే మంచిదని చెప్పేసి సూచిస్తున్నాను।
స్నేహితులు, బంధువులు అందరూ కూడా మంచి మంచి సలహాలు సంప్రదింపులు చేస్తారు. వీటన్నిటిని కూడా అడ్డుపెట్టుకుని మీరు చాలా ఆర్థికంగా పుంజుకునే అవకాశాలు బాగా కనబడుతూ ఉంటాయి. కన్యారాశి వాళ్ళ విషయంలో మరొక ముఖ్య విషయం ఏంటంటే, ఇక్కడ కొన్నాళ్ళ పాటు బంధువర్గంతో కలిసి చేసేటువంటి వ్యాపారాలు కానీ, వ్యవహారాలు కానీ ఉంటే వాటిలో జాగ్రత్తగా ఉండాలి. మీ ప్రమేయం లేకుండానే మీకు సమస్యలు వచ్చి పడే అవకాశం వస్తుంది. ఎందుకు చేస్తున్నాం, ఈ పని చేయొచ్చా చేయకూడదా, చేస్తే ఏమవుతుంది, చేయకపోతే ఏమవుతుంది, ఇట్లా కొంచెం ప్రతి దాంట్లోనూ కూడా కొంచెం చర్చ ఎక్కువగా సాగుతూ ఉంటుంది. కాబట్టి వీటి మీద దృష్టి కేంద్రీకరణ చేసి పనులన్నీ కూడా చక్కగా వేగంగా జరుపుకునేలాగా ఆచరిస్తూ ముందుకు వెళ్ళాల్సిన అవసరాలని చెప్పేసి సూచిస్తున్నాం. తర్వాత కన్యారాశి వాళ్ళు దూర ప్రాంత ప్రయాణాలు, శుభకార్య విషయంగా ప్రయాణాలు, పుణ్యకార్య విషయంగా ప్రయాణాలు చేయకుండా ఉంటే మంచిదని చెప్పి సూచన చేస్తున్నాం. కారణం ఏంటంటే, అనవసరమైనటువంటి ప్రయాణాలు, అనవసరమైనటువంటి ఖర్చులు పెరిగి చికాకులు తీసుకొచ్చే అవకాశం వస్తుంది. తులారాశి పనులు వేగంగా సాగుతాయి. కుటుంబ విషయాలు చాలా బాగుంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా మంచి ఫలితాలు ఉంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది. తులారాశి వాళ్ళకి గ్రహచారం చాలా అనుకూలంగా ఉంది. పనులు చాలా చక్కగా నడుస్తుంటాయి, వేగంగా నడుస్తాయి, సానుకూలం చేసుకుంటారు. చాలా విశేషమైన ప్రతిఫలం పొందుతూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. వృశ్చిక రాశి ప్రతి పని కూడా మందుగుడిగా నడుస్తుంది, కానీ నష్టం లేక నడుస్తుంది. శుభసూచికాలు ఎక్కువగా కనబడుతున్నాయి. ఆర్థిక లావాదేవీలు బాగా కనబడుతున్నాయి. ఆర్థిక రుణ బాధలు కూడా తీర్చుకునేటువంటి సమయం, అనుకూలమైన సమయం ప్రారంభమవుతుంది. కాబట్టి కొంచెం ప్రత్యేకంగా జాగ్రత్తలు పాటిస్తే చాలా విశేషమైన లాభాలు వచ్చే అవకాశం వస్తుంది. వృశ్చిక రాశి వాళ్ళకి పుణ్యకార్యాలు, శుభకార్యాల్లో కూడా పాల్గొనే అవకాశం వస్తుంది. మంచి జీవనం సాగించే అవకాశం ఉంది. ధనురాశి కుటుంబ విషయాలు బాగుంటాయి, ఉద్యోగ విషయాలు బాగుంటాయి, వ్యాపార విషయాలు బాగుంటాయి, ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు చాలా మంచి ఫలితాలు తీసుకుంటారు. అన్ని కార్యక్రమాలు కూడా బాగా వేగవంతం చేసుకునే అవకాశం వస్తుంది. ధనురాశి వాళ్ళు అన్ని కార్యక్రమాలను కూడా చాలా చక్కగా పూర్తి చేసుకుంటూ ముందుకెళ్తారు. అన్ని వ్యవహారాలు వేగంగా సాగుతాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు కూడా సత్ఫలితాలు తీసుకునే అవకాశం ఉంది. మకర రాశి ఈ మకర రాశి వాళ్ళు ప్రతి పనిని కూడా వేగంగా సాగించుకుంటారు. ప్రతి పనిలోనూ కూడా విజయాలు సాధిస్తారు. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు కూడా సత్ఫలితాలు ఉంటాయి. అన్ని కార్యక్రమాలను కూడా చాలా చక్కగా పూర్తి చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. కుంభరాశి బహు శ్రద్ధ, జాగ్రత్త అవసరం. మీరు శ్రద్ధగా కనుక ఉండే పనులు చక్కగా సాగించుకుని ముందు వెళ్ళచ్చు. మీరు తొందరపాటుతనంగా ప్రవర్తిస్తే సమస్యలన్నీ కూడా అట్లాగే మిగిలిపోయే అవకాశం వస్తుంది. గమనించుకు ముందు వెళ్ళాలని చెప్పేసి సూచిస్తూ ఉన్నాం. ప్రత్యేకమైన ఇబ్బందులు అంటూ ఏం రావు, కానీ చిన్న చిన్న మిషన్లు, ఏదైనా చిన్న చిన్న వస్తువులు ఇవన్నీ కూడా రిపేర్లు రావడం, ఆ రిపేర్ల కోసం చెప్పేసి మీరు కొంత కృషి చేయాల్సి రావడం, దాని మూలంగా కొంచెం ఇబ్బంది వచ్చే అవకాశం వస్తుంది. కుంభరాశి వాళ్ళకి ప్రధానంగా జన్మంలో ఉన్నటువంటి శని కుజుల యొక్క ప్రభావం చేత అనేకమైనటువంటి విచిత్రమైనటువంటి సమస్యలు వస్తూ ఉంటాయి. వాటన్నింటినీ కూడా సరి చేసుకుంటూ ముందు వెళ్ళేసరికి చాలా ఇబ్బందికరం అవుతూ ఉంటుంది. అయితే మొత్తం మీద ఇవాళ ఆనందంగానే కాలక్షేపం చేసే అవకాశం ఉంది. మీనరాశి దైనందిన కార్యక్రమాలు బాగుంటాయి, కుటుంబ విషయాలు బాగుంటాయి, ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి, ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. అనేక మంది సహాయ సహకారాలతో మీరు ప్రతి పని కూడా చాలా చక్కగా చేసుకుని ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. ఆరోగ్య విషయంలో మాత్రం జాగ్రత్తలు తీసుకోవాలి. మీనరాశి వాళ్ళకి ప్రధానంగా లగ్నంలో ఉన్న గ్రహాలు, ఏళ్ళు ఉన్న గ్రహాల యొక్క అనుకూలం చాలా తక్కువగా ఉంది. ఈ కారణం చేత కొంచెం ఇబ్బందికరమైన ఘటనలు ఉంటాయి. ప్రతి పని కూడా మీరు చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ముందుకు వెళ్ళాల్సిన అవసరాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి సూచిస్తున్నాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాన్ న్యాయేన మార్గేణ మహేన్ మహేషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం తత్సత్.